ఫైనలీ ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3ను లాంచ్ చేసిందండి. ఇజ్రాయెల్ యొక్క కమర్షియల్ అండ్ ఫినాన్షియల్ హబ్ అయిన తేల్ అవీవ్ సిటీ పైన దాడి చేసింది. ఈసారి ఇరాన్ ఖాసిం బసీర్ అనబడే బ్యాలిస్టిక్ మిజైల్స్ను బయటకు తీసింది. ఫతే సిరీస్ కంటే ఇవి చాలా పవర్ఫుల్ మిసైల్స్ అంటున్నారు. ఈ మిసైల్స్ను ఇంటర్సెప్ట్ చేయడం అంత ఈజీ కాదు అంటున్నారు. ఐరన్ డోమ్ థర్డ్ వల్ల దీన్ని అంత ఈజీగా ఇంటర్సెప్ట్ చేయలేము అంటున్నారు. దీనికి ఇజ్రాయెల్ ఇచ్చే రెస్పాన్స్ ఎలా ఉండబోతోంది అనేది చెప్తా. అండ్ ఇరాన్ యొక్క నటాజ్ న్యూక్లియర్ సైట్లో న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయిందంట. అండ్ దీంతో పాటు టెలిగ్రామ్లో ఒక న్యూస్ను పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. అదేంటి అంటే ఈరోజు రాత్రి ఇరాన్ న్యూక్లియర్ టెస్ట్ చేయబోతోందంట. ఈ విషయాలన్నీ స్టెప్ బై స్టెప్ ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా చెప్తా. ఇందులో ఎంతో నేర్చుకోవడానికి ఉంటుంది. వీడియో రీచ్ కోసం 15,000 లైక్స్ ఇవ్వండి. ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం, ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నిన్న ఉదయం ఫస్ట్ అటాక్ ఇజ్రాయెల్ ఇరాన్ పైన చేసింది. దాదాపు 100 లొకేషన్స్ పైన దాడి చేసింది. 7 న్యూక్లియర్ సైట్స్ను లేపేసింది. ఇరాన్ యొక్క టాప్ మిలిటరీ కమాండర్స్ను చంపేసింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ను అనౌన్స్ చేసింది. దీని గురించి ఆల్రెడీ వీడియో చేశా. దీనికి కౌంటర్ ఇవ్వడానికి డైరెక్ట్గా సుప్రీం అలీ ఖమేనీ రంగంలో దిగాల్సి వచ్చింది. ఎందుకంటే ఇలాంటి ఆపరేషన్ను డైరెక్ట్ చేయడానికి పెద్ద పెద్ద కమాండర్స్ ఎవ్వరూ లేరు. మొహమ్మద్ బఘేరీ, సలామీ ఇలా పెద్ద పెద్ద వాళ్ళని చంపేశారు కాబట్టి డైరెక్ట్గా అలీ ఖమేనీని రంగంలో దిగాల్సి వచ్చింది. ఈసారి ఇజ్రాయెల్ను సివియర్గా పనిష్ చేస్తా అని అలీ ఖమేనీ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈయన ఆధ్వర్యంలోనే నిన్న సాయంత్రం ఇరాన్ 100 షాహీన్ డ్రోన్స్ను లాంచ్ చేసింది. దీని గురించి ఆల్రెడీ అప్డేట్ ఇచ్చా. ఈ డ్రోన్స్ను జోర్డాన్ ఎయిర్ స్పేస్లో ఉన్న జోర్డాన్ ఆర్మీ ధ్వంసం చేయడం జరిగింది. నెక్స్ట్ ఇరాన్ ఈరోజు అర్ధరాత్రి 1 గంటకు 100 ఖాసిం బసీర్ బ్యాలిస్టిక్ మిజైల్స్తో దాడి చేసింది. ఈ మిజైల్స్ అనేవి బ్యాలిస్టిక్ మిజైల్స్ అయినా దీంట్లో మేనోరబుల్ రీఎంట్రీ వెహికల్ అనే ఫ్యూచర్ ఉంటుంది. అంటే ఇది గాల్లోనే తన డైరెక్షన్స్ను మార్చుకుంటుంది అన్నమాట. ఐరన్ డోమ్కు ఇది చిక్కదు. ఇది హైపర్సోనిక్ మిజైల్ కాదు. అయితే దీంట్లో హైపర్సోనిక్ లాంటి ఫ్యూచర్స్, అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ ఉంటాయి అన్నమాట. ఇరాన్ ఈ బ్యారేజ్ ఆఫ్ రాకెట్స్ను సముద్ర మార్గం గుండా కూడా లాంచ్ చేసింది అని చెప్తున్నారు. మేబీ రెడ్ సీ గుండా కూడా లాంచ్ చేసింది. లెబనాన్ ద్వారా కూడా నార్థన్ ఇజ్రాయెల్ పైన మిజైల్ దాడులు జరిగాయి. అంటే అన్ని వైపులా ఇజ్రాయెల్ పైన దాడి చేసింది అనమాట. అయితే ఈ మిజైల్స్లో మ్యాక్సిమం మిజైల్స్ను ఇజ్రాయెల్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అయిన ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్ గాల్లోనే ధ్వంసం చేయడం జరిగింది. ఇరాన్ దాడుల్లో ఇప్పటి వరకు ఒక్కరు చనిపోయారు. 80 ఏళ్ల ఇజ్రాయలీ పెద్దావిడ చనిపోయింది. 60 కంటే ఎక్కువ మందికి గాయాలయ్యాయి. మళ్ళీ 2 గంటలకు సెకండ్ వేవ్ ఆఫ్ మిజైల్ అటాక్స్ చేసింది ఇరాన్. మళ్ళీ 4-5 గంటలకు థర్డ్ వేవ్ ఆఫ్ అటాక్స్ చేసింది. ఇలా నిన్న రాత్రి నుండి ఇప్పటి వరకు 7 లేదా 8 వేవ్స్ ఆఫ్ బ్యారేజ్ ఆఫ్ మిజైల్స్ అటాక్స్ను ఇరాన్ ఇజ్రాయెల్ పైన చేయడం జరిగింది. ఈ వీడియోస్లో తేల్ అవీవ్ పైన మిజైల్స్ ఎలా హిట్ అయ్యాయి అనేది చూడొచ్చు. సిటీ లోపల దాడులు జరిగాయి, అంటే సిటీ మధ్యలో దాడులు జరిగాయి. ఇక్కడ ఇరాన్ డూప్లెక్స్ అటాక్ మెథడ్ను వాడింది. అంటే ఒకేసారి డజన్స్ ఆఫ్ డ్రోన్స్ అండ్ మిజైల్స్ను ఒకేసారి దాడి చేయడం వల్ల ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్ అంటే యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కన్ఫ్యూజ్ అయ్యాయి. కాబట్టే కొన్ని టార్గెట్స్ తేల్ అవీవ్ లోపల పడ్డాయి. ఈ వీడియోలో ఇరాన్ డ్రోన్స్ను ఇజ్రాయెల్ ఎలా ధ్వంసం చేస్తోంది అనేది కూడా చూడొచ్చు. ఇప్పుడు గేమ్ అర్థం చేసుకోండి. ఒక పక్క బెంజమిన్ నేతన్యాహు ఇరాన్ పైన దాడి చేసి ఇరాన్ ప్రజలకు ఏమని సందేశం ఇచ్చారు అంటే, ఇరాన్ ప్రజలారా, అలీ ఖమేనీ గారి డిక్టేటర్ థియోక్రటిక్ ముల్లా ప్రభుత్వం 50 ఏళ్ల నుండి 1980 నుండి మిమ్మల్ని అణిచివేస్తోంది. కమ్ టు ద స్ట్రీట్స్, రోడ్డు మీదకు రండి, ప్రొటెస్ట్ చేయండి, కూ చేయండి అంటున్నారు. అంటే అలీ ఖమేనీ గారిని గద్దె నుండి దింపండి అంటున్నారు. And as we achieve our objectives, we're also clearing the path for you to achieve your objective, which is freedom. In the past 24 hours, we've taken out top military commanders, senior nuclear scientists, the Islamic regime's most significant enrichment for ఇజ్రాయెల్ ఎలాగైనా ఇరాన్లో సివిల్ వార్ రేకెత్తించడానికి చూస్తోంది. 1979 రాజు షా పెహ్లవీ గుర్తున్నారు కదా, ఆయన కుమారుడు ఇప్పుడు యూరోప్లో ఉన్నాడు. ఈ జూనియర్ పెహ్లవీ కూడా మీడియా ముందుకు వచ్చి ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేయండి అంటున్నారు. ఇదే మంచి సమయం. ఇరాన్ ఆర్మీ చితికిలబడింది, బలహీనపడింది. రోడ్ మీదకి వచ్చి అలీ ఖమేనీకు అగెయిన్స్ట్గా తిరుగుబాటు చేయండి, కూ చేయండి. నేను ఇరాన్కు కొత్త రాజు అవుతా, కొత్త నాయకుడిని అవుతా, ఇరాన్లో డెమోక్రసీ తీసుకొస్తా అంటున్నాడు. ఈ జూనియర్ పెహ్లవీ డీప్ స్టేట్ అసెట్ అండి. ఇతన్ని పూర్తిగా నమ్మడానికి లేదు. ఇరాన్ ప్రజలు కూడా ఇతన్ని పూర్తిగా నమ్మడానికి లేదు. ఇరాన్లో కూ జరిగితే ఇరాన్ ప్రజల్లో ఎవరైనా ఒక మంచి నాయకుడు
ప్రధాని అవ్వాలి లేదా ప్రెసిడెంట్ అవ్వాలి. అంతేగాని ఈ పేలవిన్ ఈ రాజును తీసుకుని వస్తే ఇరాన్లో అమెరికన్ ఇంట్రెస్ట్ ను చూసుకుంటాడు కాబట్టి ఇరాన్ ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి అంటున్నా. కానీ ఇక్కడ అలీ ఖమేనీ ఈ ప్రాపగెండాకు చెక్ పెడుతున్నారు. అది ఎలాగంటే ఈయన నిన్న ఇజ్రాయెల్ పైన దాడి చేసి ఇరానియన్ ప్రజలు మా వెంటే ఉన్నారు, మాకు సపోర్టివ్ గా ఉన్నారు అంటున్నారు, మేము ఇజ్రాయెల్ ను ఓడిస్తాము అన్నట్లు ఎక్స్ ప్లాట్ఫామ్ లో స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇరాన్ ప్రజల మద్దతు మాకు ఉంటుంది అని ఈయన ఇరాన్ ప్రజల్ని తన వైపు లాగుతున్నారు. ఈ ట్వీట్స్లో క్లియర్గా ఈయన తన పదవిని కాపాడుకోవడానికి ఇరాన్లో సివిల్ వార్ రాకుండా ఉండడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు. మనకు ఇజ్రాయెల్ ఇరాన్ ఇద్దరు మిత్ర దేశాలే. ఇరాన్లో కూ జరిగితే భారత్ ఇరాన్లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వేస్ట్ అవుతాయి. మనం ఇరాన్ యొక్క చాబహార్ పోర్ట్లో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేశాం. ఈ చాబహార్ పోర్ట్ నుండి రైల్ అండ్ రోడ్ మార్గం ద్వారా యూరోప్ రష్యాకు చేరుకునే ఒక ప్రాజెక్ట్ను ఇండియా ఇరాన్తో కలిసి కడుతోంది. బట్ ఇరాన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇరాన్ వ్యాపారాన్ని జియో పాలిటిక్స్ను ఉమ్మాతో కలుపుతుంది, ఒక మతంతో కలుపుతుంది. ఇది తప్పు అంటున్నాం. ఇరాన్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు ఇరాన్ పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తుంది, కొన్నిసార్లు ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడుతుంది. మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఇండియాకు అగెన్స్ట్గా ఎన్నో చురకలు పెట్టింది ఇరాన్. అయితే ఇరాన్ తన బిహేవియర్ను మార్చుకొని మెయిన్ స్ట్రీమ్కి వస్తే ఇండియా ఇరాన్ మధ్య మంచి వ్యాపార సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. మనకు ఇజ్రాయెల్ కూడా చాలా ముఖ్యమైన ఫ్రెండ్. ఇజ్రాయెల్ ముఖ్యంగా ఆయుధాల విషయంలో, టెక్నాలజీ విషయంలో మనకు చాలా అవసరం. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ను స్టక్స్నెట్ అనబడే ఒక సాఫ్ట్వేర్తో జామ్ చేసింది. అటువంటి సాఫ్ట్వేర్స్ ఇండియాకు కావాలి. పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ను, న్యూక్లియర్ ప్రోగ్రామ్ను జామ్ చేయడానికి ఇజ్రాయెల్ యొక్క టెక్నాలజీ భారత్కు కావాలి. కాబట్టి ఇజ్రాయెల్ కూడా మనకు చాలా అంటే చాలా కావాల్సిన మిత్ర దేశం. అండ్ ఇజ్రాయెల్ అన్కండిషనల్గా ఎటువంటి బ్యారియర్స్ లేకుండా ఇండియాకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఎవరికి భయపడకుండా, అమెరికాను కూడా లెక్క చేయకుండా భారత్కు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా 20 మంది ఇజ్రాయెలీ ఏజెంట్స్ ఇండియాలో వచ్చారు, ఎన్నో విషయాల్లో సహాయం చేసి వెళ్ళారు. సో ఇజ్రాయెల్ సహాయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. సో అక్కడ ఇజ్రాయెల్లో ఇరాన్లో 2 ఏరియాస్లో భారతీయులు ఉన్నారు కాబట్టి మన ఎన్ఆర్ఐ మిత్రుల కోసమైనా ఈ యుద్ధం ఆగిపోవాలి. ఇది మిడిల్ ఈస్ట్ వరకు ఎస్కలేట్ అవ్వద్దు. ఎందుకంటే సౌదీ, ఒమాన్, ఖతార్, బెహ్రీన్ ఇలా అన్ని దేశాల్లో భారతీయులు ఉన్నారు. మిడిల్ ఈస్ట్ మొత్తంలో యుద్ధం వచ్చేస్తే ఇండియా యొక్క ఇంట్రెస్ట్కు, రెమిటెన్స్కు, భారతీయులకు అందరికీ ప్రమాదమే. కాబట్టి మనం ఈ యుద్ధం ఎస్కలేట్ కాకుండా చూసుకోవాలి. అమెరికా ఏముందండి, ఎక్కడో ఉంది. అమెరికాకు ఏమీ కాదు. అమెరికాకి ఏం కావాలి? పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, ఇండియాలో, ఇరాన్లో అన్ని చోట్ల పప్పెట్ నాయకుడు, తమ మాట వినే నాయకుడు, అమెరికన్ ఇంట్రెస్ట్ను చూసుకునే నాయకుడు కావాలి. ఇలా అన్ని దేశాల్లో వీళ్ళు ఇదే చేస్తూ ఉంటారు. వీళ్ళ పనే ఇది. కూ చేయడంలో అమెరికాను దించే దేశం లేదు. అమెరికా మాస్టర్ డిగ్రీ చేసింది. బంగ్లాదేశ్లో చూసారా, షేక్ హసీనా 20 ఏళ్ళు పీఎంగా ఉన్న ఒక ఆవిడను ఎత్తి అవతలేశారు, తరిమి కొట్టారు. సో అమెరికా, డీప్ స్టేట్, సిఐఏ చాలా స్ట్రాంగ్గా ఇరాన్లో కూ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. సో ఇరాన్ ఇకనైనా ఈ పంచాయతీల్లో పడకుండా యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమాన్ లాగా డెవలప్మెంట్ వైపు ముందుకు వెళ్ళాలి. ఇరాన్లో టూరిజంను డెవలప్ చేయాలి. ఇరాన్లో చూడడానికి ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. ఈ పంచాయతీలో పడి ఊరికే ఇరాన్ తమ టైంను వేస్ట్ చేసుకుంటోంది. బికాజ్ ఇరాన్కు టెర్రైన్ అడ్వాంటేజ్ లేదండి. సో టెర్రైన్ పరంగా ఇరాన్ ఇజ్రాయెల్ను ఓడించలేదు. ఇరాన్ నుండి ఫైర్ చేసే దాదాపు అన్ని మిజైల్స్ను ఇజ్రాయెల్ అండ్ జోర్డాన్ ఇంటర్సెప్ట్ చేస్తోంది. అండ్ ఇస్లామిక్ ప్రపంచంలో కూడా ఎవరే గాని ఇరాన్కు బలంగా నిలబడి ఎస్ ఇరాన్ కమాన్, నేను నీ వెంట ఉన్నాను అని చెప్పడం లేదు. 1967లో, 1948లో పాలస్తీన్కు అండగా అరబ్ దేశాలన్నీ వచ్చాయి. సౌదీ, యుఏఈ, ఒమాన్, కువైట్ అన్ని దేశాలు పాలస్తీన్ ప్రజలకు సపోర్ట్ చేశాయి. అప్పటి పరిస్థితి వేరు. కానీ ఇప్పుడు ఎన్నో మారాయి. ఈ టైంలో యుద్ధం చేసి ఇజ్రాయెల్ని ఓడించాలి అనేది చాలా పెద్ద తప్పు. ఇరాన్ మీడియా రంగంలో దిగిందండి. ఇరాన్ మీడియా ప్రాపగెండాను స్టార్ట్ చేసింది. పాకిస్తాన్, ఇరాన్ వంటి దేశాలు ప్రాపగెండా చేయడంలో నంబర్ 1. బ్లడ్కి బ్లడ్ అనే స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ పైన ప్రతిదాడి చేసింది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ను, ఇజ్రాయెల్ ఆర్మీ కమాండర్స్ను, ఇజ్రాయలీ సైంటిస్టులను చంపేసిందా? చంపలేదు. టిట్ ఫర్ టాట్, ప్రతీకారం అంటే ఇజ్రాయెల్ ఎలాగైతే ఇరాన్ యొక్క టాప్ కమాండర్స్ను చంపేసిందో సేమ్ అలాగే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ యొక్క టాప్ కమాండర్స్ను చంపేయాలి. అప్పుడే బ్లడ్ టు బ్లడ్ అవుతుంది, ప్రతీకారం అవుతుంది. సో ఇక్కడ ఇరాన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇజ్రాయెల్, అమెరికా దేశాలు
చాలా తెలివిగా కావాలనే ఇరాన్ను యుద్ధ లోతుకు లాగడానికి ట్రై చేస్తున్నారు. ఇంతకు ముందు వరకు ఇరాన్ ఏం చేసేది, ప్రాక్సీస్ ద్వారా యుద్ధం చేసేది. హౌతీ, హెజ్బుల్లా, హమాస్ వీళ్ళ ద్వారా ఇజ్రాయెల్ పైన దాడులు చేయించేది. జస్ట్ డబ్బులు ఇచ్చేది అంతే. దీన్నే ప్రాక్సీ యుద్ధం అంటారు. డైరెక్ట్గా ఇరాన్ మిలిటరీ యుద్ధ భూమిలో దిగదు. అయితే వీళ్ళు మిజైల్స్ను, డబ్బును, డ్రోన్స్ను ఇలాంటివన్నీ సప్లై చేసి ప్రాక్సీ యుద్ధాలు చేసేవారు. అప్పుడు బాగానే ఉండేది. కానీ ఇప్పుడు తెలివిగా ఇజ్రాయెల్, అమెరికా దేశాలు, ఈవెన్ సౌదీ అరేబియా కూడా ఇరాన్ను యుద్ధ లోతుకు, ఇరాన్ ఆర్మీని యుద్ధంలో లాగుతోంది. ఇలా చేస్తే ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. ఇప్పుడు ఇరాన్ అటాక్కు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క ఆయిల్ ఫీల్డ్స్ పైన దాడి చేయబోతోంది అనే వార్తలు వస్తున్నాయి. ఆయిల్ ఫీల్డ్స్ పైన దాడి చేస్తే ఇరాన్ ఇక మిజైల్స్ను, హైపర్సోనిక్ మిజైల్స్ను, అణు ఆయుధాలను ప్రొడ్యూస్ చేయడానికి ఇరాన్ దగ్గర డబ్బులుండవు. ఆయిల్ను అమ్మితేనే ఇరాన్కు డబ్బులు వస్తున్నాయి. ఆయిల్ ఫీల్డ్స్నే లేపేస్తే ఇరాన్ ప్రాక్సీ ఆర్మీకు ఫండింగ్ చేయలేదు. ఇరాన్ హమాస్, హెజ్బుల్లాకు డబ్బులు ఇవ్వలేదు. ప్రాపగండా చేయడానికి మీడియాకు డబ్బులు ఇవ్వలేదు. దుడ్డే దొడ్డప్ప అంటారు. డబ్బు లేకపోతే ప్రచారాలు, యుద్ధాలు, ప్రాక్సీ యుద్ధాలు, జియోపొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏవీ చేయలేవు. రేపు మీ దగ్గర డబ్బు లేకపోతే రేపు రష్యా కూడా మీ దగ్గరకు రాదు, చైనా కూడా రాదు. టెహరాన్కు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్ఫహాన్ ప్రావిన్స్లో ఉన్న ఇరాన్ యొక్క ముఖ్య నటాన్స్ అనబడే న్యూక్లియర్ సైట్లో రేడియేషన్ లీక్, రేడియో యాక్టివ్ లీక్ అయింది అని ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులే చెప్తున్నారు. దీన్ని ఇజ్రాయెల్ సైంటిస్టులు కూడా ధృవీకరిస్తున్నారు. ఈ లీక్ కారణంగా రేడియేషన్ అనేది టెహరాన్ వరకు పాకే ప్రమాదం ఉంది అంటున్నారు. ఈ రేడియేషన్ లీక్ కారణం ఇజ్రాయెల్ నిన్న బంకర్ బస్టర్ బాంబ్స్తో అండర్ గ్రౌండ్లో, కొండ కింద ఉన్న నటాన్స్ అండర్ గ్రౌండ్లో ఉన్న సెంట్రిఫ్యూజ్, న్యూక్లియర్ సెంట్రిఫ్యూజెస్ను లేపేసింది. దీని కారణంగానే న్యూక్లియర్ లీక్ జరిగింది అంటున్నారు. ఈవెన్ ఇజ్రాయెల్ నిన్న తబ్రీజ్లో ఉన్న న్యూక్లియర్ కమాండ్ సెంటర్ను కూడా లేపేసింది. కమాండ్ సెంటర్లో ఏవైనా న్యూక్లియర్ వారెట్స్ ఉంటే అవి హీట్ అయ్యి పగిలిపోయి ఉండవచ్చు. సేమ్ పాకిస్తాన్లో కిరాణా హిల్స్లో న్యూక్లియర్ లీక్ ఎలా జరిగిందో అలానే జరిగింది. ఇప్పుడు బోరాన్ను తీసుకొచ్చి ఈ లీక్ను ఆపుతారు అనమాట. సో ఫైనల్ అప్డేట్ ఏంటి అంటే, ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, ఉదయం 7 గంటలకు ఇరాన్ నార్థన్ ఇజ్రాయెల్లో మిజైల్స్తో దాడి చేసింది. అంటే లెబనాన్ నుండి దాడి చేసింది అనమాట. ఈ మిజైల్స్ను కూడా ఇజ్రాయెల్ ఇంటర్సెప్ట్ చేసింది. ఫైనల్ ఎండ్ గేమ్ ఏంటి, ఈ యుద్ధం ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అంటే 3 విధాలుగా ఆగుతుంది. ఒకటి, ఇజ్రాయెల్ ఇరాన్లో సివిల్ వార్ రేకెత్తించి అలీ ఖమేనీ గారిని గద్దె నుండి దింపి లైక్ లిబియా, బంగ్లాదేశ్ స్టైల్లో రెజీమ్ చేంజ్ చేస్తుంది. ఇరాన్లో అమెరికా సపోర్ట్ ఉన్న నాయకుడిని కూర్చోబెడతారు. అగైన్ ఇది అంత ఈజీ కాదు, ఎందుకంటే ఇరాన్ మిలిటరీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అలీ ఖమేనీ గారిని కూడా తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఈయన ప్రచారం, ప్రాపగండా చేయడంలో దిట్ట కాబట్టి ఇది అంత ఈజీ కాదు. మేబీ ఆఫ్ఘనిస్తాన్ స్టైల్లో ఇరాన్ లోపల ముజాహిదీన్లను, రెబల్స్ను రెచ్చగొట్టి తిరుగుబాటు చేయగలరు. అది కూడా అంత ఈజీ కాదు. ప్రస్తుతం ఇరాన్ ప్రజలను అలీ ఖమేనీ చాలా బాగా కంట్రోల్ చేస్తున్నారు. సెకండ్ ఎండ్ గేమ్ ఏంటి అంటే, ఇరాన్ ఏం చేయాలి, ఇజ్రాయెల్ అమెరికా యొక్క షరతుల్ని ఒప్పుకొని అణు ఆయుధాల తయారీని స్టాప్ చేయాలి లేదా హాల్ట్ చేయాలి. ఇది జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇరాన్ తన న్యూక్లియర్ డ్రీమ్స్ ను ఆపుకునే పరిస్థితి ఉండబోతోంది. థర్డ్ ఎండ్ గేమ్ ఏంటి అంటే, ఇజ్రాయెల్ తో ప్రొలాంజ్డ్ యుద్ధం చేసే అవకాశం ఉంది. బ్రాడర్ లెవెల్లో యుద్ధాన్ని తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఖతార్, సౌదీ ఇలా మిగతా దేశాలను కూడా యుద్ధంలో లాగే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్కు సపోర్ట్గా చైనా, రష్యా ఇరాన్కు ఆయుధాలు అమ్మితే ఇజ్రాయెల్కు సపోర్ట్గా అమెరికా ఆయుధాలు అమ్మే అవకాశాలు ఉన్నాయి. ఫ్రాన్స్ కూడా ఇజ్రాయెల్కే ఆయుధాలు అమ్మే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఆయుధాలు అమ్ముతూ యుద్ధాన్ని కొనసాగించే అవకాశం ఉంది. ఆల్రెడీ కాంప్లెక్స్లో ఆయుధాలు అమ్ముడు పోవడం లేదంట, టార్గెట్స్ రీచ్ అవ్వడం లేదంట. సేల్స్ ఏజెంట్స్కు ఆల్రెడీ టార్గెట్స్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాన్ని రేకెత్తించండి, ఆయుధాలను అమ్మండి అంటున్నారు. సో ఇరాన్ దగ్గర ఆయిల్ అమ్మితే ఎంతో డబ్బు ఉంది. ఇరాన్ దగ్గర ఎన్నో న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. సో ఇరాన్ డబ్బు పెట్టగలదు. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య బ్రాడర్ లెవెల్లో యుద్ధం చేసి ఆయుధాలు అమ్ముకొని వెళ్ళిపోతారా? ఇది కూడా సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఈ 3 ఎండ్ గేమ్స్ కాకుండా మీ ఒపీనియన్లో మీరు అనలైజ్ చేయండి. ఇండివిజువల్గా కూర్చొని మీరు అనలైజ్ చేసి కమెంట్ చేయండి ఎండ్ గేమ్ ఎలా ఉండబోతోంది అని. ఫైనలీ ఇరాన్ ఈరోజు న్యూక్లియర్ టెస్ట్ చేస్తోందనే వార్తలు టెలిగ్రామ్లో అండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కాదు, టెలిగ్రామ్లో ఇరాన్ ఈరోజు రాత్రి న్యూక్లియర్ టెస్ట్ చేస్తోంది అనే వార్తలు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. అది ఎవరు వైరల్ చేస్తున్నారు? రష్యా, చైనా మీడియా, ఎవరో తెలియదు కానీ పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఒకవేళ అది నిజమైతే ఇరాన్లో భూకంపం రావాలి. అది కనుక వస్తే దీని గురించి సపరేట్గా వీడియో చేస్తా. డొనాల్డ్ ట్రంప్ ద సీజ్ ఫైర్ రాజా రంగంలో దిగి ఇరాన్ పైన ఒత్తిడి పెడుతున్నారు. ఇదే మంచి సమయం, డీల్ చేసుకో, అణు ఆయుధాల ఉత్పత్తిని ఆపేయి, మెయిన్ స్ట్రీమ్కు వచ్చేయి, బ్యాలిస్టిక్ అండ్ హైపర్సోనిక్ మిజైల్స్ యొక్క తయారీను ఆపేయి, నేను సీజ్ ఫైర్ చేయిస్తా అని
ఇరాన్ పైన ఒత్తిడి పెడుతున్నాడు. సో ఈ విధంగా ఇరాన్ అమెరికా మాటలు విని డీల్ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. కంటెంట్ నచ్చితే, ఇలాంటి కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.